మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం ద్వాదశి. ఆవాలతో ఇలా చేయండి, మీ జీవితం 60 నిమిషాలలో మారిపోతుంది. ఆవాలతో ఈ పరిహారం చేయటం వల్ల లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మంగళవారం ఆవాలతో ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆవాలు అనేవి మన అందరి ఇళ్లల్లో ఉంటాయి. కూరలలో తాలింపులకు ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి ఆవాలతో ఈ పరిహారం చేస్తే ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి. ఆవాలు నల్లగా ఉంటాయి. నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీలో, మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఆవాలు లాగేసుకుంటూ ఉంటాయి. మీ ఇంటిలో శాంతి, ఆనందము నెలకొంటూ ఉంటాయి. చాలామంది మన ఇంటిలో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. పిల్లలు మాట వినట్లేదు, ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, అప్పులు కూడా తీరటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. ఆవాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి. వీటితో పరిహారం చేయటం వల్ల ఇంటిలో చాలా మార్పులు వస్తాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఆలోచనలలో కూడా మార్పులు వస్తాయి. ఈ పరిహారం చేయటం వల్ల ఇరుగు పొరుగు వారితో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. మనలో కొంతమందికి ఇంటిలో వారితో సమస్యలు లేకపోయినా బయట వారితో సమస్యలు ఉంటాయి. నలుగురు కలిసి ఉండి మాట్లాడుకున్న గొడవలు జరిగిపోతూ ఉంటాయి. మీరు ఎవరికి జోలికి వెళ్ళకపోయినా ఇతరులు మీ జోలికి, మీ కుటుంబం జోలికి వచ్చి గొడవలు పడుతూ ఉంటారు. ఇలాంటి వారు చెడు దృష్టి తగలకుండా ఉండాలంటే మంగళవారం ఈ ఆవాల పరిహారం చేయండి. ఇరుగు పొరుగు వారితో బాగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అని బాధపడేవారు ప్రతిరోజు దీపారాధన చేయండి. అందులో వేప ఆకును వేయండి. వేప ఆకు వేసి దీపం వెలిగించటం వల్ల నరఘోష, నరపీడ వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ప్రతిరోజు కాకపోయినా మంగళవారం రోజైనా వేప ఆకును ప్రమిదలో వేసి దీపం వెలిగించండి. ఇలా చేయటం వల్ల ఇతరుల చెడు దృష్టి మీపై, మీ పిల్లలపై పడదు. మంగళవారాన్ని జయవారం అని కూడా అంటారు. కష్టాలను దూరం చేసుకోవడానికి రేపు మంగళవారం ఆవాలతో ఏ పరిహారం చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మంగళవారం రోజు మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది బాగా పెరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం ఆంజనేయుణ్ణి ధ్యానించటం వల్ల ధైర్యం చేకూరుతుంది. అన్ని పనులు అవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు. మంగళవారం కాళికాదేవిని ధ్యానించటం వలన శత్రువులపై జయం కలుగుతుంది. మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించటము, ఎరుపు రంగు పూలతో ఇష్టదైవాన్ని ప్రార్థించటం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించరాదు. మంగళవారం అప్పు తీరిస్తే ఆ అప్పు తొందరగా తీరిపోతుంది. అంటే మీరు ఒకరి దగ్గర నుండి అప్పు తీసుకుంటే ఆ అప్పును కొంచెం కొంచెం తీరుస్తారు కదా, అలా వారికి డబ్బును మంగళవారం రోజు ఇవ్వండి. ఇలా ప్రతి మంగళవారం అప్పును తీరిస్తే ఆ అప్పు త్వరగా తీరుతుంది. మీరు మంగళవారం ఎవరికైనా సరే అప్పు ఇస్తే మీకు మరింత ధనం పెరుగుతుంది. అది మంచి చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే మంగళవారం మీరు అప్పు ఇవ్వవచ్చు కానీ అప్పు తీసుకోకండి. అందుకే చాలామంది అప్పు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇది మంచి నిర్ణయం. ఆ రోజు అప్పు తీసుకుంటే ఆ ఏడాది అప్పుల్లో మునిగిపోతారు. మంగళవారం నాడు మీ బ్యాంకు అకౌంట్లో ఎంతో కొంత మనీ వేయటం వలన అది వృద్ధి చెందుతూ వస్తుంది. మంగళవారం మాంసానికి దూరంగా ఉండండి. మద్యం ఆ రోజు తీసుకోకూడదు. ఇక లక్ష్మీదేవికి మంగళవారం పాలు నైవేద్యంగా పెట్టినా చాలు, మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం చెడు కార్యాలకు దూరంగా ఉండటం మంచిది. మంగళవారము కందిపప్పు తినకుండా ఉంటే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఆ రోజు నూనె దానం చేయటం మంచిది కాదు. అలాగే బెల్లం ఎవరికైనా సరే దానం చేయవచ్చు, ఆవులకు పెట్టవచ్చు. నువ్వుల నూనె పదార్థాలు మంగళవారం తినకండి. అలాగే నువ్వుల నూనె కూడా మంగళవారం కొనకూడదు. మంగళవారము రాహుకాలంలో అనగా మధ్యాహ్నం 3 నుండి 4 గంటల 30 నిమిషాల వరకు దుర్గాదేవి దర్శనము, దుర్గా స్తోత్రాలు పారాయణం చేయటం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మంగళవారం హనుమంతుడికి సింధూరంతో పూజించటం వలన, సుబ్రహ్మణ్య స్వామికి 11 ప్రదక్షిణాలు చేయటం వలన దోష ప్రభావం తగ్గుతుంది. ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించండి. ఈ మంగళవారం రోజు ఆవలతో ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. రేపు మంగళవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేయండి. మీ వీలును బట్టి ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. అందులో ఉప్పు వేయండి. ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవటంలో మీకు బాగా హెల్ప్ చేస్తుంది.
గల్లులుపుతో ఈ పరిహారం చేయాలి. చెడు దృష్టి, ఇతరుల వేడుపులు తొలగిపోవాలని చేస్తున్నాం కాబట్టి గల్లులుపునే ఈ పరిహారంలోనికి ఉపయోగించుకోవాలి. ప్లేట్లో గల్లులుప్పు వేశాక అందులో ఆవాలను వేయండి. వంటలలో తాలింపులకు ఆవాలను ఉపయోగిస్తూ ఉంటాం కదా, ఆ తాలింపులో ఉపయోగించే ఆవాలనే ఈ పరిహారంలో వాడవచ్చు. ఆవాలు దిష్టిని బాగా తొలగించేస్తూ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగించేస్తూ ఉంటాయి. మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆలోచనలను పాజిటివ్ ఎనర్జీగా కూడా మారుస్తూ ఉంటాయి. ఇంకా ఖర్చులను కూడా తగ్గిస్తూ ఉంటాయి. ఉప్పు, ఆవాలు వేశాక మీ ఇంటిలో వారందరినీ తూర్పు ముఖం వైపు నిలబడమని చెప్పి దిష్టి తీయండి. అందరికీ ఒకేసారి దిష్టి తీయాలి. ఈ విధంగా తీయటం వల్ల మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. పిల్లలు మీ మాట వింటారు. భర్త సంపాదన పెరుగుతుంది. వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇలా దిష్టి తీసిన తర్వాత వాటిని ఒక పేపర్లో కానీ కవర్లో కానీ వేయండి. జాగ్రత్తగా వేయాలి. ఆవాలు త్వరగా చల్లా చెదురైపోతూ ఉంటాయి. అలా కాకుండా జాగ్రత్తగా కవర్లోకి లేదా పేపర్లోనికి వేయండి. ఆ తర్వాత ఆ కవర్ను ఇంటికి దూరంగా ఏదైనా ఖాళీ ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేయండి. ఎప్పుడైనా ఇంటికి లేదా ఇంట్లో వారికి లేదా మనకు మనమే దిష్టి తీసుకున్నప్పుడు స్నానం చేస్తే ఆ దిష్టి పూర్తిగా పోతుంది. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారు ఈ రోజున మాంసాహారం తినకూడదు. పగలు హడావిడిగా ఉంటారు కాబట్టి రాత్రిపూట ఈ పరిహారం చేసుకుంటే మంచిది. మీ ఇంటిలో వారికి దిష్టి తీసిన తర్వాత వారిని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళమని చెప్పండి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. మీ జీవితాన్ని మార్చే పరిహారం ఇది. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటంలో ఆవాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇంకా ఆవాలు ఎవరైనా మనపై చెడు ప్రయోగాలు చేసినా వాటిని తొలగించేస్తూ ఉంటుంది. చెడు ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి ఆవాలకు మరియు ఉప్పుకు ఉంటుంది. అలాంటి ఆవాలు మరియు ఉప్పుతో రేపు మంగళవారం ఈ చిన్న పని చేసి మీ జీవితాన్ని మార్చుకోండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి, ఆనందంగా జీవించండి. రేపు మంగళవారం ద్వాదశి. కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది. మంగళవారం కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఇంటిలో ఉన్న నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుంది. రేపు మంగళవారం కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మంగళవారం కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు. మీపై మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది. రేపు మంగళవారం రోజు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కుంకుమ నీళ్లకు చాలా శక్తి ఉంది. మనకు నీరు అనేది చాలా అవసరం. ఎంత డబ్బు ఉన్నవాడైనా పేదవాడైనా నీరు లేకపోతే బ్రతకలేడు. నీరు చాలా శక్తిని కలిగి ఉంటుంది. నీటితో చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు. నీరుతో దేవుళ్లను కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. శివలింగంపై చెంబుడు నీరు పోస్తే జన్మల పాపాలను తొలగించుకోవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. నీటిలో పసుపు, కుంకుమ, పువ్వులు వేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం ఇవ్వటం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. నీటిలో మరే వస్తువు వేసినా అది పవిత్ర, శక్తివంతంగా మారుతుంది. రేపు మంగళవారం గ్లాస్ నీళ్ళలో కుంకుమ వేసి ఒక పరిహారం చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. కుంకుమ కూడా చాలా శక్తిని కలిగి ఉంటుంది. కుంకుమలో చాలా రకాల కుంకుమలు ఉంటాయి. కుంకుమ అనేది నరదృష్టిని తొలగించుకోవడానికి చాలా సహాయం చేస్తుంది. అందుకే పూర్వం మన పెద్దలు బయటికి వెళ్ళినప్పుడు కుంకుమ ధరించమని చెప్పేవారు. కుంకుమ ధరించటం వల్ల ఇతరులు మీ వైపు చెడు దృష్టితో చూసినా ఏమీ కాదు. చిన్న కుంకుమ బొట్టుకు అంతటి శక్తి ఉంది. పూజ చేసే ముందు ఆడవారు కానీ మగవారు కానీ నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి. స్నానం చేసి వచ్చిన వెంటనే కుంకుమ ధరిస్తే మంచిది అని మన పండితులు చెప్తూ ఉన్నారు. కుంకుమ మరియు నీరు లేనిదే పూజ పూర్తి అవ్వదు. కుంకుమను దేవీ దేవతలకు సమర్పిస్తారు. నీటితో అభిషేకం చేస్తారు. కుంకుమతో పరిహారం చేయటం ద్వారా ఇంట్లో ఉండే వివిధ దోషాలు తొలగిపోతాయని, ఇంట్లో శ్రేయస్సు వస్తుందని నమ్మకము. కుంకుమను దానం చేయటం, దేవుళ్లకు సమర్పించటం, నుదుటిన ధరించటం వంటివి పరిహారంగా చేయవచ్చు. ఇక మంగళవారం రోజు కుంకుమతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతటికా వీడియోలోకి వస్తే రేపు మంగళవారం రోజు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీ జీవితంలో మార్పు వస్తుంది. రేపు మంగళవారం ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి గాజు గ్లాసు కావాలి. స్టీల్, ప్లాస్టిక్ గ్లాసుతో పరిహారం చేస్తే ఫలితం ఉండదు. ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో కుంకుమను వేయండి. ఇప్పుడు ఆ గ్లాసులో వాటర్ను పోయండి. మీ ఇంటిలో పూజించని తులసి చెట్టు ఉంటే ఆ చెట్టు ఆకులను ఆ గ్లాసులో వేయండి. 2 తులసి ఆకులు వేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ ఇంటిలో వేరే తులసి చెట్టు లేకపోతే మీరు పూజించే తులసి చెట్టు నుండే 2 ఆకులను తెంపండి.
ఆడవారు తెంపకూడదు కాబట్టి మీ భర్త చేత కానీ మీ కొడుకుల చేత కానీ 2 తులసి ఆకులను తెంపించుకోండి. తులసి ఆకుల నుండి ఆకులను తెంపే ముందు మీరు ఆ తులసమ్మకు ఇలా చెప్పుకోవాలి. అమ్మా తులసమ్మ తల్లి, మేము సమస్యల నుండి బయటపడడానికి ఈ పరిహారం చేసుకుంటూ ఉన్నాము. అందుకోసం నీ చెట్టు ఆకులను తెంపుతున్నాము అని చెప్పిన తర్వాత మీ భర్తను లేదా మీ కొడుకులను ఆకులను తెంపమని చెప్పండి. 2 ఆకులను ఆ కుంకుమ నీటిలో వేశాక ఆ గ్లాస్ పట్టుకొని అన్ని గదుల్లో తిరగండి. తిరిగిన తర్వాత హాల్ మెయిన్ డోర్ పక్కన కుడివైపున ఈ గ్లాసును పెట్టాలి. ఇంటి లోపల వైపే పెట్టాలి. మీరు ఇంటిలోనికి వస్తున్నప్పుడు మీకు రైట్ సైడ్లో తలుపు రెక్క ఉంటుంది కదా, ఆ తలుపు పక్కన పెట్టాలి. ఇలా ఆ గ్లాసును పెట్టి అలా వదిలివేయండి. 24 గంటల వరకు అలా వదిలివేయాలి. మీరు ఈరోజు ఉదయం 7 గంటలకు ఆ గ్లాసును తలుపు పక్కన పెడితే మరుసటి రోజు ఉదయం 7 గంటల తర్వాత అంటే 7 గంటల 5 నిమిషాలకు కానీ 7 గంటల 10 నిమిషాలకు కానీ ఆ గ్లాసును తీయాలి. ఆ వాటర్ను ఎవరూ తిరిగిన ప్రదేశంలో లేదా సైడ్ డ్రైనేజీలో పడవేయండి. నడిచే దారిలో ఆ వాటర్ పోయకూడదు. ఈ పరిహారం స్నానం చేశాక చేయాలి. ఈ గ్లాసును తీసేటప్పుడు కూడా మీరు స్నానం చేసి ఉండాలి. ఆ వాటర్ను బయట పడేసిన తర్వాత ఆ గ్లాసును కడగండి. మీరు కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిలోనికి రండి. ఇది చాలా సింపుల్ పరిహారం. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా 24 గంటల్లో బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుంది. మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగుతుంది. ఇది ఒక గొప్ప పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. ఆడవారు నెలసరి సమయంలో ఉంటే ఈ పరిహారం చేయకండి. కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు. నియమనిష్టలతో ఈ పరిహారం చేస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం రోజు కుంకుమతో ఈ పరిహారాన్ని చేయండి. మంచి శుభ ఫలితాలను పొందండి. రేపు మంగళవారం తులసి కోట మొదట్లో ఇది పెడితే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. రేపు మంగళవారము తులసి కోటలో ఇది పెట్టడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తీరిపోతాయి. మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఉన్న కాలంలో కొందరి ఇళ్లల్లో చూసినట్లయితే భార్య భర్త మాట వినటం లేదని, భర్త భార్య మాట వినటం లేదని తరచుగా గొడవలు పడుతూ ఉంటారు. దాంపత్య జీవితంలో గొడవలు రావడానికి కారణం కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు అవ్వవచ్చు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవటం వల్ల ఇంటిలోకి కావలసిన వస్తువులు కొనలేరు. హాయిగా కుటుంబంతో కలిసి సమయం గడపలేరు. కొన్నిసార్లు నరదృష్టి వల్ల కూడా దాంపత్య జీవితంలో మరియు కుటుంబ జీవితంలో గొడవలు వస్తాయి. పిల్లలు మాట వినకపోవటము, పిల్లల ఆరోగ్యము తరచుగా క్షీణించటము, పిల్లలు తల్లిదండ్రులపై తిరగబడటం వంటివి నరదృష్టి ప్రభావం వల్ల జరగవచ్చు. ఒకవేళ మీరు పిల్లల వల్ల, జీవిత భాగస్వామి వల్ల మనశ్శాంతి కరువు అయినట్లయితే లేదా కరువైనట్లు ఉన్న ఆర్థిక సమస్యల వల్ల కుటుంబంలో అన్యోన్యత కరువైన రేపు మంగళవారం తులసి కోటలో ఇవి పెట్టండి. తులసి కోటలో ఇవి పెట్టడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తీరిపోతాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు. అలాగే మీ వద్ద, మీ ఇంటిలో డబ్బు కూడా బాగా నిలుస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులన్నిటినీ తీర్చడానికి మార్గాలను కనుగొంటారు. ఒకరి దగ్గర డబ్బు కోసం చెయ్యి చాచవలసిన మీరే కొద్ది రోజులలో ఇతరులకు డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోవాలని కోరుకుంటే రేపు మంగళవారం మర్చిపోకుండా తులసి కోట మొదట్లో వీటిని పెట్టండి. మన అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీ నారాయణులు కొలువు తీరి ఉంటారని విశ్వాసము. నిత్యము తులసి పూజ చేయటం వల్ల జీవితంలో ఆనందము మరియు శ్రేయస్సు నిండుగా ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంటిలో దీపం పెట్టే ముందు తులసి కోట ముందు దీపం పెట్టాలి. అలాగే లక్ష్మీనారాయణులను లేదా విష్ణువును లేదా వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు ఖచ్చితంగా తులసి దళాలను సమర్పించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు పూర్తి ఫలితం దక్కుతుంది. మన జీవితంలో ఆనందం నింపడానికి తులసి మొక్క ఎంతగానో సహాయపడుతుంది. అలాంటి తులసి మొక్క మొదట్లో రేపు మంగళవారము ఇది పెట్టడం వల్ల మీకు సిరి సంపదలు చేకూరతాయి. సంపద వృద్ధి చెందుతుంది. మంచి ఆరోగ్యంతో పాటు సుఖమైన జీవితం కూడా లభిస్తుంది.
మరి ఇంతకీ రేపు మంగళవారము తులసి కోట మొదట్లో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేసి పూజకు కావలసినవి సిద్ధం చేసుకోండి. ముందుగా తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి కడిగి ముగ్గు వేయండి. ఇప్పుడు ఒక మంచి క్లాత్ను తీసుకోండి. బ్లాక్, బ్లూ కలర్లో ఉన్న క్లాత్ కాకుండా రెడ్, గ్రీన్ రంగులోని క్లాత్ను తీసుకోండి. ఆ తర్వాత అందులో 12 నల్ల జీడి గింజలను వేయండి. జీడి గింజలు ఈ పరిహారంలో చాలా ఉపయోగమైన వస్తువులు. నల్ల జీడి గింజలు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మరియు ఇతరులు మీ మాట వినేలాగా చేయడానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. పరిహార శాస్త్రంలో వీటికి చాలా విశిష్టత ఉంది. డబ్బును మరియు మనుషులను ఆకర్షించడానికి నల్ల జీడి గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని, మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడతాయి. మీపై ఎవరైనా చెడు ప్రయోగం చేసినా ఆ యొక్క చెడు ప్రయోగ ప్రభావం మీపై ఎలాంటి ప్రభావము చూపకుండా ఉండేలాగా ఈ నల్ల జీడి గింజలు సహాయపడతాయి. ఈ నల్ల జీడి గింజలను 12 తీసుకొని వాటిని ఒక క్లాత్లో వేసి పసుపు, కుంకుమ, 1 రూపాయి బిళ్ళ వేసి కొన్ని అక్షింతలను కూడా వేసి మూటకట్టి తులసి కోటలో పెట్టి దీపం వెలిగించి ధూపం చూపించండి. అలాగే తులసి కోట దగ్గర తమలపాకు వేసి అందులో 2 అరటి పండ్లు పెట్టి నైవేద్యంగా చూపించండి. తర్వాత తులసి కోటకు నమస్కరించుకోండి. ఇప్పుడు తులసి కోటలో పెట్టిన మూటను తీసి మీ చేతిలో పట్టుకుని మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకోండి. మీకు ఉన్న ఆర్థిక సమస్య గురించి, మీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యల గురించి, కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ మూటను మీ కళ్ళకు అద్దుకొని తులసి కోటలోని కొంచెం మట్టిని తీసి ఈ మూటను అందులో పాతి పెట్టేయండి. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి. ఈ మూటను తులసి కోటలో పెట్టినట్లు ఎవరికీ చెప్పకూడదు. చీకటితో చేసుకుంటే మరీ మంచిది. ఇలా వీటిని తులసి మొక్కలో నాటడం వల్ల అప్పు సమస్యలు తీరిపోతాయి. అలాగే మీ జీవితంలో ఉన్న ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ మూటను తులసి కోటలో రేపు మంగళవారం పెట్టడం వల్ల అందరూ మీ మాట వింటారు, మీకు విలువ ఇస్తారు. పిల్లలు కూడా చక్కగా మీ మాట వింటారు. మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు మీకు తెలియకుండానే తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం తులసి కోటలో వీటిని పెట్టి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఆనందంగా సుఖవంతమైన జీవితాన్ని గడపండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.